విజయవాడ తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది విజయవాడకి రావటం. చాలా రోజుల తర్వాత ఎప్పుడో షూటింగ్ టైంకి వచ్చాం, బట్ ఒక సినిమా సక్సెస్కి రావటం అనేది ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే మీరు ఎంతో పెద్ద సక్సెస్ చేశారు మా సినిమాని. అందుకే ఇప్పుడే కనకదుర్గ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడికి వస్తున్నాము. ఇప్పుడు థియేటర్కి వెళ్తాం. ఫస్ట్ 2 days కలెక్షన్స్ ఆ కలెక్షన్ చూసి ఎంతో ఆనందంగా ఉంది. నిజంగా ప్రేక్షకులకు అందరికీ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. థ్యాంక్ యూ. సినిమాలోనే చూడండి, థియేటర్లోనే చూడండి. దయచేసి పైసని ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే మా కష్టం. మీరు ఖచ్చితంగా థియేటర్కి వస్తే పైరసీలో ఉండే అసలు ఎమోషన్ కూడా ఉండదు. దయచేసి థియేటర్లో చూడండి. ఇది మా విన్నపం, మా యూనిట్ తరపున. చాలామంది ఏమనుకుంటున్నారంటే పైరసీ వదిలేశారు, లేదా పైరసీ వస్తుంది, పైరసీ వచ్చిన తర్వాత చూద్దామని చెప్పి చాలామంది కూడా వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, గీత గోవిందం అప్పుడు చాలామందికి ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళ మీద కేసులు ఎట్లా బుక్ అయినాయి, ఈ పైరసీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళని ఇప్పుడు కూడా స్టిల్ వాళ్ళ కోర్టుల వెనకాల చాలామంది జైల్లోంచి ఇప్పుడే బయటకు వస్తున్నారు. నా సినిమాని, ఎస్పెషల్లీ గీతాడ్ సినిమాని పైరసీ చేసిన వాళ్ళు కానీ, లేదా పైరసీ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు కానీ అంత ఈజీగా వదులుతామని మాత్రం అనుకోవద్దు. డెఫినెట్గా ఈ 2 రోజులు అయింది కాబట్టి మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇప్పుడు దాని మీదకి వెళ్తుంది. పైరసీ చేయడమే కాదు, దాన్ని డౌన్లోడ్ చేసి చూడడం కూడా తప్పే. 100% నాకు ఎక్కడ దొరికినా కూడా నేనైతే మాత్రం కేసు బుక్ చేయకుండా మాత్రం నేను వదలను. 100%. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మా యూనిట్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇంత కష్టపడి తీసిన సినిమాని మీరందరూ కూడా ఆదరించి 2 రోజుల్లోనే, ఇంకొక రోజులోనే, అంటే 3 రోజుల్లోనే మేము పెట్టిన పెట్టుబడి కానీ ఇవన్నీ కూడా బ్రేక్ ఈవెన్ చేసే పరిస్థితుల్లో ఈరోజు సినిమాని ఇంత బాగా ఆదరించారు మీరందరూని. ఆ కృతజ్ఞత తెలుపుకోవడానికి ఈరోజు విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నాం పొద్దున్న. చైతన్య గారు కూడా విజయవాడలో నేను సినిమా చూడాలని చెప్పి ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే అడిగారు నన్ను. డెఫినెట్గా ఆ రోజు తీసుకెళ్తామండి, బట్ ఫస్ట్ రోజు వెళ్తే చాలా క్రౌడ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి 2వ రోజు డెఫినెట్గా తీసుకెళ్తామని చెప్పాము. 3వ రోజు కుదిరింది మాకు. అమ్మవారి దర్శనం చేసుకుని ఈరోజు విజయవాడ వచ్చి ఇక్కడ సినిమా చూస్తున్నాము. ఎలాగైతే ఈ 2 రోజులు కూడా ఈ సినిమాని ఆదరించారో ఫర్దర్గా కూడా ఈ సినిమాని ఆదరించి డెఫినెట్గా ముఖ్యంగా మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మహిళా ప్రేక్షకులకి. వాళ్ళు నాకు చాలా వీడియోస్ వస్తున్నాయి. అందరూ కూడా కచ్చిఫ్ తీసుకుని కళ్ళు తుడుచుకుంటుంటే నిజంగా మా డైరెక్టర్ గారు కష్టపడిన కష్టం స్క్రీన్లో అంత బాగా పండిందని చెప్పి చాలా ఆనందంగా ఉంది మా అందరికీ కూడా. చైతన్య గారు అయితే లవ్ స్టోరీ ద్వారా మరొకసారి చైతన్య గారు అంటే సాయి పల్లవి గారు జనాలందరినీ కూడా హృదయాన్ని అట్లా పిండి వదిలేరు. రండి థియేటర్లోని. మా తండేల్ రాజు అండ్ సత్య వీళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా చూసి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.